మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు సాగర్. అసలు జనవరి 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం, ఈ విషయం మనతో చర్చించడానికి టీఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పొలిటికల్ సైన్స్ లెక్చరర్ మనతో పాటు ఉన్న నరేష్ రాజా గారు. నమస్తే సార్. సార్, అసలు జనవరి 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం సార్? నమస్తే అండి. జనవరి 25వ తేదీని సాధారణంగా భారతదేశ ప్రభుత్వం భారతదేశం అంతటా కూడా జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటాము. భారతదేశానికి 1947లో స్వాతంత్రం వస్తే ఇప్పటి వరకు 78 సంవత్సరాలు స్వాతంత్ర సంవత్సరాలుగా మనం జరుపుకున్నాం. అదేవిధంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు ముగిశాయి. 76వ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం. అయితే రాజ్యాంగం అమల్లోకి రాక ఒక రోజు ముందు భారతదేశానికి, ఈ విశాల భారతదేశం మొత్తానికి కూడా ఎన్నికలు నిర్వహించడానికి భారత ఎన్నికల సంఘం అనే ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ అమల్లోకి రావడం జరిగింది. అది 1950 జనవరి 25వ తేదీన అమల్లోకి రావడం జరిగింది. అయితే ఈ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో 2011 నుంచి మనం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈ దేశం మొత్తం కూడా జరపాలని, ఓటర్లలో చైతన్యం తీసుకురావాలని, ప్రధానంగా యువ ఓటర్లని ఓటింగ్ దిశగా మళ్లించాలని, వాళ్ళని తమ నాయకుల్ని జాగృతంగా ఎన్నుకోవాలనే ఉద్దేశంతో 2011 నుంచి మనం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం అనమాట. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ కందుకూరు పట్టణంలో మా కళాశాల విద్యార్థులు కూడా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన వ్యాసరచన పోటీలు, క్విజ్ పోటీలు, చిత్రలేఖనం పోటీలు, ఎలక్షన్ ర్యాలీలు వంటి తదితర కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని సఫలీకృతం చేశారు, విజయవంతం చేశారు. సార్, మన రాష్ట్రంలో చాలా రాష్ట్రాల్లో 45 నుంచి 60% ఓటు నమోదవుతుంది కదా, దానికి గల రీజన్ ఏందో చెప్పాలి సార్? అంటే ఎన్నికల ప్రక్రియలో ఎప్పుడైనా కానీ ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటే మంచి నాయకులను ఎన్నుకోవడానికి వీలవుతుంది. అంటే ప్రజలందరూ కూడా కలిసి తమ అభిప్రాయాన్ని తెలియజేసినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యానికి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఈ తక్కువ ఓటింగ్ ఎప్పుడైతే నమోదవుతుందో, చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు దాదాపుగా అంటే 2024 సార్వత్రిక ఎన్నికల లెక్కలు తీసినా కానీ, అంటే మోస్ట్లీ ఈవెన్ కొన్ని ట్రైబల్ స్టేట్స్లో కూడా 50% కంటే ఎక్కువ ఓటింగ్ శాతం నమోదవుతూ వస్తుందండి. అయితే దీన్ని ఇంకా పెంచే ప్రయత్నం చేయాలి. ఎందుకు ఈ ఓటింగ్ శాతం తగ్గుతూ ఉందంటే, కొంతమంది యువ ఓటర్లే ఒకరోజు ఓటు వేయకపోతే ఏమవుతుంది, ఓటు వేయడం వల్ల నాకేమీ లాభం వస్తుందనే దృష్టితో ఆలోచిస్తున్నారు. అలా కాకుండా యువ ఓటర్లు చైతన్యవంతంగా ముందుకొచ్చి ఈ ఎలక్షన్ ప్రాసెస్లో, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలి. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రీసెంట్గా 99 కోట్ల మంది భారతదేశంలో ఓటర్లు ఉన్నారు. వీళ్ళలో యువ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళని ఓటింగ్ ప్రక్రియలో ప్రధానంగా భాగస్వామ్యం చేయడానికి ఈ అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. విన్నారు కదా సార్, మనకి ఎంతో చక్కగా వివరించారు. అసలు జాతీయ ఓటర్ల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు, ఓటు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి ఎంతో చక్కగా వివరించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.